ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈ రోజు నేను ఒక హైవేలో ఉన్నానండి. దారిలో షూట్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ ముంజలు కనిపించాయి. తాటి ముంజలు అనగానే మనకు సమ్మర్ లో బాగా గుర్తొస్తూ ఉంటాయి కదా. మనకి డిహైడ్రేషన్ ప్రాబ్లం లేకుండా బాడీలో ఎలాంటి మన డిహైడ్రేషన్ ఉన్నా కూడా దాన్ని పోగొట్టడానికి, చలవ చేయడానికి బాగా ఉపయోగపడుతుందని నిపుణులు కూడా సలహా ఇస్తూ ఉంటారు కదా. మరి అలాంటి ముంజల్ని వీళ్ళు ఎలా సేల్ చేస్తారు, ఏంటి, ఎలా కట్ చేస్తున్నారు, అసలు ఎన్ని గంటల నుంచి వీళ్ళకి ఇక్కడ అమ్మడం స్టార్ట్ చేస్తారు, ఎలా ఉంటుంది బిజినెస్ అంతా కూడా తెలుసుకుందాం. ఒకసారి మనం ఇక్కడ ఆగాము. వీళ్ళ దగ్గర ఆల్రెడీ అమ్మడానికి ఉన్నాయి. అయితే పూర్వం మనకి ఎక్కువగా బాగా పెద్ద సైజ్ లో ఉండేది, రాను రాను అవి కాస్త చిన్న సైజ్ అవుతున్నాయి. 4 వస్తాయండి ఒక దాంట్లో. ఇది వరకు పెద్ద వాటిలో 4 ఉండేవి. ఓకే, ఇది తీయడం దీన్ని బట్టి యూజ్ చేస్తారు కదా మీరు. దాన్ని ఏమని పిలుస్తారు? ఇది నార్మల్ కత్తే కదా వాడేది. ఓకే, ఇప్పుడు మనకి ఈ సైజ్ లో ఉన్నప్పుడు, అంటే మీరు ఏ సైజ్ లో ఉన్నప్పుడు తీసుకొస్తారు? దాని లోపల ఇప్పుడు అది తయారైందని ఎట్లా తెలుస్తుంది? కాయ తీసుకొస్తాం. ఇప్పటికే స్టార్ట్ అవుతాం. ఇప్పటికే 20 రోజులు ఇప్పుడు 5-6 రోజులు వస్తాయి. మళ్ళీ తెచ్చిపోతాయి అన్నట్టు. సారీ అంటే మనం కోయడానికి ఎన్ని గుత్తుల వరకు వెళ్తాయి రోజు? అంటే చెట్లు రోజు ఒక చెట్లు వస్తాం. 4 వస్తే బస్తాలు అయిపోయి బస్తాడు కాయలు అయితే పట్టుకొస్తే ఇక్కడ పోసి అది. అయితే ఎక్కువగా ఇప్పుడు ఎలా ఉంది మరి మీ బిజినెస్ ఎట్లా ఉంది? ఎక్కువ కార్లలో వెళ్ళేటోళ్ళు కూడా ఆగుతారు. ఈ దినాలను బాగా పట్టింది సంవత్సరం. ఇప్పుడు మీరు వరంగల్ ఇప్పుడు చుట్టుపక్కల సిటీలలో కూడా సప్లై చేస్తుంటారా? వాళ్ళు పోతే వారు పోతారు. ఇక్కడనే వస్తాము. ఎంత దూరం కిరాయిలు ఎండలు అమ్ముకుంటాను. అయితే ఇలాంటి కాయలు అనేక విటమిన్ మినరల్స్ ఉంటాయి అని అంటారు కదా. తాటి కళ్ళే కాకుండా తాటి ముంజల్ని కూడా బాగా వాడుతూ ఉంటారు. అయితే ముంజల తర్వాత కూడా వాటిని కాలుస్తారు కదా. తాటి పనులు వీటిని పనులు అయితే రాలితే సంవత్సరం ఒక్కసారి దాన్ని గీకాలి కాపుకొని. అది బాగుంటుంది. మాడి పని రసం ఎక్కువ ఉంటుంది. ఉంటుంది, బాగుంటుంది. అది దానిలో దాని తాటి గీగులు తయారైతాయి. గోగులు పెట్టారు. ఒకసారి మనం కూడా ఒకసారి ట్రై చేద్దామండి. ఒక కాయలో 3 వస్తున్నాయంట. సో దాన్ని ఎట్లా చేస్తారనేది చూస్తాను నేను కూడా. లేతదాన్ని ఎట్లా గుర్తించాలి మనం కొయ్యక ముందు? ఆకుపచ్చగా ఉంటే చూసి అది కాయ అయిందా, ముదిరిందా, లేత ఉందా, ఎట్లుంది చూసి అది చేస్తాం. కాయ అయితే పోసుకొని వస్తాం. కాయ కాకపోతే ఒక 2 రోజులు మళ్ళీ ఆపుతాం. మరి మాకు సిటీలలో ఎక్కువ ముదిరినే కూడా దొరుకుతుంటాయి కదా. సిటీలో వాళ్ళు వేరే వారి నుంచి వేరే అక్కడ వస్తారు. అట్లా మేము గౌడ్స్ వాళ్ళేమో తాచెట్లు గరిపొత్తులు ఉంటాయి కదా, కమ్మలు పోయేది, వాటిని కోసుకొని వాళ్ళు గైలు కట్టి కమ్మలు కట్టి అవి కట్టుకొని. అట్లా తింటే కూడా మంచిది కాదు కదా ముదిరినవి. ముదిరిన తింటే కడుపు నొప్పి వస్తుంది. అది ఎక్కువ జీర్ణం అవ్వదు కాదు, కడుపు నొప్పి వస్తుంది. అయితే యుఎస్ లలో కూడా మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి, అమెరికాలో, ఆస్ట్రేలియాలో కూడా. దాన్ని ఫ్రోజన్ చేసేసి గడ్డ కట్టించి మరి పంపిస్తున్నారు కదా ఇక్కడ నుంచి. మనకైతే ఇప్పుడు మీ తమిళనాడులో కొత్త రకం హైబ్రిడ్ వచ్చిందట. హైబ్రిడ్, దీంట్లో కూడా హైబ్రిడ్ ఉంది. అది ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ మొత్తం అటు తిరుగుతున్నాయి. మంచిదే అంటారా? అట్లా బాగానే ఉంటుంది. ఓన్లీ ఈ సీజన్ లో దొరుకుతుంది కాబట్టి, హెల్త్ వైజ్ గా మంచిది కాబట్టి దీన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు చాలా మంది. సో ఇది తింటే ఆరోగ్య లాభాలు ఉన్నాయి కాబట్టి మనం కూడా తింటే బెటర్. వాళ్ళంతా పర్ఫెక్ట్ కాదు కాబట్టి నాకు రావట్లేదు. సో వాళ్ళతోనే తీపిద్దాం. ఇది ఇలా పైకని. సో ఇప్పుడు ఇది లేతగా ఉంది కాబట్టి ఈ షెల్ కూడా తినేయచ్చు, పర్వాలేదు. చాలా ఫ్రెష్ గా ఉంది. వీళ్ళకి ఇక్కడ చెట్లు ఉంటాయంట, తాటి చెట్లు. సో అక్కడ నుంచి తీసుకొని వస్తారు. ఇందులో నుంచి 3 కూడా సేమ్ ఇదే విధంగా మనం తీసుకోవచ్చు. ఎక్కువ వీళ్ళు తీసిస్తూ ఉంటారు. మనకు కావాలంటే 100కి 3 ఇస్తారంట. వర్క్ అని చెప్పొచ్చు. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వాటిని మనం ఎప్పుడూ వదులుకోవద్దండి. చాలా చోట్ల ఇప్పుడు దొరుకుతూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకి, వాళ్ళకి ఎక్కువ అలవాటు చేయాలి. చూడండి, ఇప్పుడు నేను తీస్తుంటే కూడా వాటర్ ఇట్లా వచ్చేస్తున్నాయి, అంటే లేతగా ఉందని అర్థం.
సో ఈ రెండింటిని కూడా మనం అట్లా తీసేసుకోవచ్చు. సో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వాటిని మిస్ చేయకండి. సో ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మన పిల్లలకి మన కుటుంబానికి ఖచ్చితంగా ఈ సీజన్ లో తీసుకోవాల్సిన ఫ్రూట్ అని చెప్పాలి. దీన్ని తాటి ముంజల్ని ఖచ్చితంగా తీసుకోండి, ఎంకరేజ్ చేయండి. మీరు కూడా సీజనల్ ఫుడ్స్ ని మనకి ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా ఇలాంటివి సీజనల్ ఫుడ్స్ తో తగ్గించవచ్చు. మనకు పూర్వం నుంచి కూడా వస్తున్నాయి కాబట్టి వీటిని మిస్ అవ్వకండి, మీరు కూడా టేస్ట్ చేయండి.